హలో బ్రదర్. చెప్పండి సార్, చెప్పండి. అదే గౌడ్ అన్నతో సార్తో మాట్లాడినాం కదా బ్రదర్. అవును. అది చెప్పండి, ఇట్లాగా చేయకాకుండా నీ పని ఏదో నువ్వు చేసుకో అని చెప్పాడు. సరే అని చెప్పాను. అయితే ఫోన్లు వస్తున్నాయి బ్రదర్, కొంచెం చెప్పండి. సరే గాని, అంటే ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారా ఈ దయ్యాన్ని వదిలి కొట్టడాలు ఇవన్నీ? అవన్నీ ఇంకా చెయ్యనని చెప్పాను బ్రదర్. దాని పని నేను మీ హాస్పిటల్కి పంపించండి అని చెప్పారు. సరే సార్, నేను పంపిస్తాను హాస్పిటల్. పని చేయండి పాస్టర్ గారు, పని చేయండి, చెప్పండి. ఒక వీడియో చేయండి. ఇంకెప్పుడు ఇలాంటి మోసం చేయను. అయ్యో అట్లా లేదు సార్, నేను చెప్పేదేనండి. వీడియో చేయండి బ్రదర్, వీడియో చేయండి, మీ ఛానల్ లోనే పెట్టుకోండి. వీడియో చేసిన తర్వాత సార్ నేను చెప్పేదేనండి బ్రదర్, నేను చెప్పేదేనండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నా పని నేను చేసుకుంటా, నేను క్రీస్తు బోధలు ప్రకటించుకుంటూ ముందుకెళ్తున్నాను కదా. ఇంకా అన్న చెప్పాడు, మీరు ఇట్లాంటివి చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి, మీ దగ్గరికి ఎవరన్నా మూర్ఖత్వంతో మానసిక సమస్యలతో వస్తే వాళ్ళని పంపేయండి అని చెప్పాడు. నేను అన్నతోటి సరే అన్న, ఇంకా అంతే బ్రదర్. ఇంకా నేను మీరు చెప్పింది ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారు, మీకు ఒకటి తెలిసింది ఏంటి, దయ్యాలు వదలగొట్టడాలు, ఇటువంటి మోసాలు. నేనేమంటున్నా అంటే, నేనేం సాగతీయట్లేదు, జస్ట్ మోసం కదా. మోసం కాదు. నేనేం చెప్తున్నా అంటే, అన్న చెప్పాడు, మీరు మాట్లాడిచ్చారు, నేను మాట్లాడినా, అయిపోయింది. ఇంక వద్దు, టాపిక్ వదిలి. నేను అదే అయిపోయింది, క్లియర్ అయిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇటువంటి మోసాలు నేను ఎప్పుడు చేయను. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఇలాంటి దయ్యాలు వదలంటే అనను, దేవుడు నాకు ఇచ్చిన వరం అది. నేను ఏమంటున్నా అంటే, నాకు దేవుడు నీకు మళ్ళీ వరం ఇచ్చాడా బ్రదర్? నేను చెప్పేది బ్రదర్, నేను దాన్ని ప్రేయర్ చేసిన, నేను మీకు పంపించిన వీడియోలో కూడా ప్రేయరే ఉంటది, ఏముండదు. మీ దాంట్లో దయ్యాలు వదిలించిన వీడియోలన్నీ డిలీట్ చేశారుగా వరుస పెట్టి? నేనే చేయలేదు, నేను చెప్పేది నేను డౌన్లోడ్ చేసుకుని ఉన్నాయి నా దగ్గర. మీరు ఒకవేళ డిలీట్ చేసిన నా దగ్గర ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, మీరు రియలైజ్ అయ్యారు, ఇప్పుడు మీకు ఏందో తెలిసి వచ్చింది, అందరూ తెలిసి వచ్చింది. కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు ఇది మీరు ఒక వీడియో ప్రేమతో నేను చెప్తున్నా బ్రదర్, ప్రేమతో నేను చెప్తున్నా. మీరు ఇంకా ఎప్పుడైనా కానీ రోగాలు ఏదన్నా అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. కాంట్రవర్సీకి వెళ్ళకుండా బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పిందే వీడియో రూపంలో చెప్పండి బ్రదర్. ఇప్పుడు మీరు చెప్పిందే వీడియో రూపంలో చెప్పండి బ్రదర్. నేను చెప్పేది వినండి. ఇప్పుడు ప్రజలు అట్లా వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, పెద్ద ఆయన చెప్పిండని నేను మాట్లాడినా. సరే సార్, నా దారిలో నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన. నేను మీకు చెప్తున్నా, అది ఇంక మీ ఇష్టం. లేకపోతే ఇంక మరి మా పాస్టల్ ఫెలోషిప్ వాళ్ళందరికి చెప్పాలి, మరి మాట్లాడదాం, మిగతా వాళ్ళతో మాట్లాడదాం అంటే మరి రండి. ఇంక నేను ఏం చేయాలి? మాట్లాడదాం, పాస్టల్ ఫెలోషిప్ అందరితో మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక మాట చెప్తున్నానండి ఫైనల్ గా. మీరు రిలీజ్ అయ్యారు, ఇలాంటి మోసాలు చేయడాలు తప్పు చేయాలి, మోసాలు చెయ్యాలా కాదు కాదు. మరి ఆడ చేతబడితోటి దయ్యాలు వదిలించింది శక్తి. అదిగో ఆ వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, నా చర్చి. అది మోసం, అది చేతబడి, అది మీరు యాక్టింగ్ చేశారు సార్. నేను చెప్పేది నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను ఎవరి దగ్గరికి పోయి ఏం చేయలేవు. ఆయన నా చర్చిలో ఉన్నాడు. వీడియో ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశారు మీరు? ఆ వీడియో నా దగ్గర ఉంది, వీడియో ఇప్పుడు నా దగ్గర ఉంది. మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు డిలీట్ చేశారు? చెప్పేదేనండి సార్, నేను నీకు చెప్పేదేనండి. మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు డిలీట్ చేశారు చెప్పండి? నేను చెప్పేదేనండి, కాంట్రవర్సీలకి వెళ్ళే బ్యాచ్ కాదు నాది. ఆ బ్యాచ్ కూడా క్రిస్టియానిటీలో ఉంది. మీరు అలాంటి వాళ్ళతోటే పోవాలనుకుంటున్నారా? లేకపోతే నేను దీనంగా యేసుప్రభు చెప్పినట్టు ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచే పరిచర్య నేను చేస్తున్నా. మీకు బైబిల్ గురించి ఏం తెలియదని అర్థమైపోయింది. ఇందాక నేను మొత్తం కాల్ రికార్డ్ వింటూనే ఉన్నా. ఇంటి పక్కనే జెరూసలేం మత్తయ్య అనే ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్తాడో అది తెలుసు అందరికి, ప్రపంచం. నేను అట్లాగా అలాంటి సేవ కాదు నేను చేయాలనుకుంది. నేను దీనంగా దైవికంగా నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో చెప్పేదండి బ్రదర్, బైబిల్లో ఉన్నదే నేను చేస్తున్నా. అయితే సరే, ఇప్పుడు అది 10 మందికి తెలిసింది నా ద్వారా. తప్పేంది? మీరు దయ్యాలు వదలగొట్టింది నా ద్వారా ఇంకో 10 మందికి తెలిసింది. మీరు కాంట్రవర్సీకి వెళ్దాలనుకుంటున్నారు. కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు మీరు చేసింది నిజమే, దయ్యా నిజంగా వదలగొట్టారు. ఆ వదలగొట్టిన వీడియో నా ఛానల్లో పెట్టి ఇంకో 10 మంది చూస్తున్నారు. తప్పేముంది? అది చేసుకోండి బ్రదర్, నేను కాదంటలా. కాకపోతే విషయం ఏంటంటే, ఇప్పుడు విశ్వాసంతో చేసేది వేరు, అవిశ్వాసంతో చేసేది వేరు. మరి ఇప్పుడు జనాలు ఇప్పుడు ఇది అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ప్రకారం మీరు చేసింది తప్ప. మీరు ఏ యాక్ట్ కింద కేసు వేసి తెలిసైతే ఇది మూఢనమ్మకం నిర్మాణం మీద కేసు పెట్టచ్చు, మిమ్మల్ని జైలు కూడా. మూఢనమ్మకాలు అనేవి ఇప్పుడు ప్రజలు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు బ్రదర్. వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్నా నాకు ఈ సమస్య ఉంది అని ప్రార్థన చేయమన్నారు. నేను ప్రేయర్ చేసిన. నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కన్వర్ట్ చేసింది ఏమన్నా ఉంటే నాకు చెప్పు. కన్వర్ట్ చేసింది అలాంటిది ఏం లేదు. మీ చర్చిలో ఉన్న వాళ్ళలో కొంతమంది నాకు తెలుసు, వాళ్ళు కన్వర్ట్స్ అయ్యారు. వాళ్ళ ద్వారానే నాకు మీ వీడియోలు మీదంతా నా దగ్గరికి వచ్చాయి. ఆ పాస్టర్ పని చూడండి అని, అతని పేరు, అతని అన్ని కూడా మాకు తెలుసు. కాకపోతే నేను పిలిపిమంటావా?
పిలిపియమంటారా? పిలిపించండి. పిలిపించి వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తే అర్థమైపోద్ది కదా, వాళ్ళు సాక్ష్యం చెప్తే అర్థమైపోద్ది కదా. హలో ప్రవీణ్, చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ పాస్టర్ ఉన్నాడు కదా, తను ఎప్పుడు ఇవన్నీ చేయండి అని చెప్పాడు. వెరీ గుడ్ అండి. నేను ఏమంటున్నా అంటే వెరీ గుడ్ అండి, మాకు పాస్టర్లలో కావాల్సిన ఈ మార్పే, ఇదే మార్పే మేము చూస్తున్నాము. కానీ అది చెప్పేది ఏదో ఒక వీడియో రూపంలో చెప్పండి అని చెప్పాను నేను. కాదు, వేరే ఫోన్ చేస్తున్నాడు కంటిన్యూస్ గా 10-15 ఫోన్ వస్తున్నాడు ఆయనకు. వస్తాయి, ఇంకా ఇలాంటి మోసం చేసే వాళ్ళకి అవి నాకు తెలియదండి, మరి అవి వస్తూనే ఉంటాయి. చాలా మందికి ఏంటంటే ఇట్లాంటి మోసం చేసే వాళ్ళన్నా ఇప్పుడు సమాజంలో మార్పు అనేది వచ్చింది. ఇంకా మనం చూస్తూ ఊరుకుండలేం. ఇలాంటి దయ్యాలు వదల కొడతామండి, ప్రేయరాలతో అద్భుతాలు జరుగుతాయండి, బైబిల్లో ఉందండి. ఆయనకు బైబిల్ గురించి ఏం తెలియదని ఇందాక అర్థమైపోయింది. యేసు ప్రభు తండ్రి ఎవరంటే కాసేపు చెప్పలేకపోయిండు. మరి బైబిల్ ప్రకారం పాములు పట్టుకుంటామంటే అది సమాధానం చెప్పలేకపోయిండు. అంటే దయ్యాలు వదిలిస్తా అని చెప్పేసి అమాయకులను మూఢనమ్మకంలోకి తీసుకెళ్లి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా ఎన్ని ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అసలు ఇప్పుడు నేను వదిలేస్తే మళ్ళీ ఇటువంటి చేయకుండా ఉంటాడని గ్యారంటీ మీరేమైనా ఇవ్వగలరా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలే కదా. మీరు కంటిన్యూస్ గా ఫోన్ లైట్ ఆగవు కదా. ఎవరు ఇప్పుడు ఫోన్ లైట్ కంటిన్యూస్ గా వస్తే మీ కంట్రోల్ ఎవరు మీరు చేయిస్తున్నారా, వేరే వాళ్ళకి ఇచ్చారా మీరు నంబరు? అది వేరే వాళ్ళు. ఒక నిమిషం ఆగండి, ఆ నెంబర్కి ఎవరికి ఇచ్చారో చెప్తాగండి. మేము ఇది కంప్లైంట్ ఇచ్చామండి. నెంబరు మేము వేరే దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఒక కంప్లైంట్ అయితే ఇచ్చాము. ఇవి ఒక్కసారి ఒక పాస్టర్కి ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిందనుకో మిగతా వాళ్ళందరూ కొంచెం భయము భక్తి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏమంటారు శ్రీనివాస్ గారు, ఆయన ఒక వీడియో చేయమని, ఇప్పుడు కాల్స్ రాకుండా మనం చేద్దాము. ఆయన ఒక వీడియో తయారు చేయమని చెప్పండి. ఇంకెప్పుడు ఇటువంటి మోసం చేయనండి, ఇటు దయ్యం బొబ్బల్లో కొడతాము, ఇటువంటి ఎప్పుడు మోసం చేయమండి, ఒక వీడియో చేయమని చెప్పండి, అయిపోద్ది. ఆయన ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. నేను చెప్పేది నేను వాళ్ళని పిలిపిస్తా ఏదైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోండి, అప్పుడు నన్ను ఏదైనా మాట్లాడండి. ఆయన ఎంతమందిని అయితే కావాలనుకుంటారో వాళ్ళందరూ చెప్పమనండి నా మీద చెడుగా. అప్పుడు మీరు నన్ను ఏదేం చేయండి. చెడుగా ఏంది వీడియోను? ఇప్పుడు ఆయన వీడియో ఎందుకు డిలీట్ చేశాడు చెప్పండి. ఆయన ఛానల్ కాదు ఇప్పుడు దయ్యం వదిలించిన సరే ఆయన పిలిపిస్తాడు, కానీ ఆ వీడియోలో ఉన్న బ్రదర్ నే పిలిపిస్తా, ఆయన తోటే మీరు స్టేట్మెంట్ తీసుకుంటారు. ఒక నిమిషం మన ప్రవీణ్ భాయ్ ఇప్పుడు జన విజ్ఞాన వేదికలో పనిచేస్తారా మీరు? దేంట్లో పనిచేస్తారు? ఎవరు? మీరు? నేను దేంట్లో నేను జల విజ్ఞాన వేదిక వాళ్ళని కొంతమంది తెలుసండి. ఆన్లైన్ త్రూ ద్వారా మూఢనమ్మకాలు చేసే వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తూ ఉంటాము. వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉంటారు. మేము వాళ్ళ దగ్గరికి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఆయన ఛానల్లో వీడియోస్ ఎందుకు డిలీట్ చేశాడు? వీడియో ఉంది నా దగ్గర, వాట్సాప్ లో వీడియో ఉంది, అన్నిట్లో ఉంది. నేను మీరు ఎందుకు మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు డిలీట్ చేశారు చెప్పండి. అంటే తప్పు చేశారని ఒప్పుకున్నారా మీరు? ఒక్కటి కాదు బ్రదర్, నాయి 100 ఉన్నాయి. మరి దయ్యం వదిలి కొట్టిన వీడియో ఎందుకు డిలీట్ అయింది అంటున్నా? దయ్యం వదిలి కొట్టిన వీడియో ఎందుకు డిలీట్ అయింది? నేను మీకు ఇందాక చెప్పిన కాంట్రవర్సీకి వెళ్ళే సేవ కాదు నేను చేసేది. బాబోయ్, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ ఛానల్లో దయ్యం వదిలేసిన వీడియో ఎందుకు డిలీట్ చేశారు అంటే మీరు నేను తప్పు చేసినట్టు భావిస్తున్నారా? చాలా వీడియోలు ఉన్నాయి బ్రదర్, మీరు చూడండి. మీ ఛానల్లో నేను ఒప్పే చేస్తున్నా. చెప్పేది అయ్యా, నేను చెప్పేదినండి. అక్కడ ఒక మాట నా దగ్గర నేను ఇప్పుడు పెడతాను, నేను వీడియో పెడతాను. ఎగో బ్రదర్, నేను ఇప్పుడు పెడతా కానీ అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఈ సంఘటన ఏమైందంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక మాట చెప్తున్నా. నేను చెయ్యను సార్, నేను ఇప్పుడు అప్లోడ్ పెడుతున్నా. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తా, ఆ వ్యక్తిని కూడా పిలిపిస్తా నేను. మీరు రండి, నా దగ్గరికి రండి, మాట్లాడదాం. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ మీరు తీసుకోవాలి. మీరు తీసుకున్నాక ఆ అబ్బాయి నా గురించి చెడుగా చెబితే అప్పుడు మీరు ఏం చేయాలనో అది చేసుకోండి. మీరు ఎంతమంది ఇప్పుడు నా ఈ వీడియోలన్నీ డౌన్లోడ్ చేసినా కదా, అంతమందిని పిలిపిస్తా.
వాళ్ళు గనక నా గురించి ఏదైనా చెప్తే అప్పుడు మీరు ఏం మాట్లాడతారో అది మాట్లాడండి. ఓకే సార్, నేను ఇంతవరకు తగ్గింపుతో దీనత్వంతో వెళ్ళిపోదాం అనుకుంటున్నా, మీరు నన్ను రెచ్చగొడుతున్నారు. నేను దీనంగా సేవ చేసుకున్న మీరు నన్ను ఇండైరెక్ట్ గా చేయాలనుకుంటున్నారు. దానివల్ల మీకే నష్టం తప్ప నేను నా పరిధిలో నేను చేసుకుంటున్నా. మీరు నన్ను పెద్ద చేయాలనుకుంటారు, మీరు చేయాలనుకుంటే మీ ఇష్టం. నేను కూడా ఇంకా ఇప్పుడు అసలు రంగు బయటకు వచ్చిందా పాస్టర్ అయితే, ఇప్పుడు అసలు రంగు పాస్టర్ బయటకు వచ్చిందా ఇప్పుడు ఆయన ఛానల్లో? నేను ఎప్పుడైతే నిన్న చెప్పిన తర్వాత ఆయన దయ్యం వదిలిగొట్టిన వీడియోస్ అన్ని ఆయన యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేశాడు. అంటే ఎందుకు డిలీట్ చేశాడు? ఆయనకు అర్థమైపోయింది తప్పు చేసినాము అన్న భావన ఆయనకు వచ్చి తెలిసింది. కాదు నేను చెప్పేది, మా ఊళ్ళో ఏమన్నారంటే, అన్న ఏదైతే కాంట్రవర్సీ అవుతుందో దాన్ని తీసేయి అన్న అంటే నేను తీసేసిన. ఇప్పుడు పెట్టమన్నా పెడతా, నా కాడ వీడియో ఉంది. పెట్టు పెడతా చూడు. ఏం చెప్తున్నానంటే బ్రదర్, నేను ఆ వ్యక్తిని పిలిపిస్తా. ఏ జహీరాబాద్ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తిని పిలిపిస్తా. ఇంకా ఇక్కడ ఉన్నోళ్ళు రెడ్డిస్ ఉన్నారు మా చర్చికి వచ్చేవాళ్ళు. మా చర్చికి వచ్చే ప్రజలు ఎంతమంది అయితే చెబితే నువ్వు చెప్పు అసలు ఆ వీడియో మీరు